సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. మీరు అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ అయింది బ్రో. నేను 30 లక్షలు ఇద్దాం అనుకున్నా బ్రో. ఇది దేవుడు స్వామి. ఎందుకంటే మనకి ఖర్చు ఎక్కడ అవుతుంది అంటే యూసీ రాజీవ్ కనకల్ గారు కేమ్ ఆఫ్టర్ తర్వాత వచ్చారు కదా. నేను ఈటీవీ పిక్ చేసిన తర్వాత ఈటీవీ పిక్ చేయకముందు ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ఇట్ ఇన్ వెరీ డీసెంట్ 30 lakhs. ఓకే, రోడ్లే ఉన్నాయి, ఇల్లు ఉంది, కోచింగ్ సెంటర్ ఉంది. ఇవి దొరకవా బయట? దొరుకుతాయి. తీయచ్చు. యూ కెన్ స్టిల్ మేక్ ఎ ఫిలిం విత్ 30 lakhs. పెళ్లి చూపులు మేడ్ ఇన్ బడ్జెట్ ఆఫ్ 60 lakhs. ఇప్పుడు ఎఫ్ఎక్స్ కెమెరా ఉంది, మంచి కెమెరాని తెచ్చుకుంటే ఎఫ్ఎక్స్ కెమెరాతో తీసినా మనకు పెద్ద తేడా తెలియదు. నార్మల్ డే మ్యాన్కి ఎఫ్ఎక్స్ కెమెరాతో తీస్తే మనకేం ఐడియా అర్థం కాదు ఆడికి. కానీ ఒక్కసారి కథలోకి ప్రేక్షకుడు వెళ్ళిపోయిన తర్వాత అది దేంతో తీశాడు, ఎలా తీశాడు అని మాత్రం పట్టించుకునే సందర్భాలు. ఈవెన్ రీసెంట్గా ఒక 2 days బ్యాక్ అనుకుంటా మీరు చెప్పారు చూసారా, ఆ బెంగళూరు సీన్స్ మొత్తం కూడా మీరు తీసింది FX3 కెమెరాతో అని చెప్పేసి. అండ్ దాని గురించి ఆ వీడియో అనేది కూడా చూసేటప్పటికి వావ్ అని అనిపించింది. అంటే మన బెంగళూరులో పెద్ద కెమెరా సెటప్ రోడ్డు మీద కొంచెం కష్టం కదండి. సో బట్ అదే చాలా బ్యూటిఫుల్ వచ్చింది. బెంగళూరు పోర్షనే హైలైట్ ఇప్పుడు సినిమాలో. ట్విట్టర్లో చూస్తున్నాను, ఆ సాంగ్ చాలా వైరల్ అవుతుంది. సో అదే అంటున్నా, యూ కెన్ స్టిల్ మేక్ ఎ. నేను చెప్తున్నా కదా, కమింగ్ 2 yearsలో 3 yearsలో ఎవడో ఒకడు వచ్చి 30 lakhsలో సినిమా తీస్తాడు, పెద్ద హిట్ కొడతాడు, అందరూ మళ్ళీ అబ్బాయి వైపు ఉడుకుతారు. ఫస్ట్ నాకు అది చేయాలి ఉండే. 50 lakhs 60 lakhsలో తీయచ్చు, డెఫినెట్లీ ఇయర్స్. 2.4 crores ఈజ్ ఎ డూయబుల్ బడ్జెట్ if you ask me. Okay. You can do it, you can make it. కానీ ఆ ట్రాన్సిషన్ అది సూపర్గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ. అంటే ఏంటి యాక్టింగ్ అనేది ఉందా ఇన్బిల్ట్గా చేద్దామనే ఆలోచనలు? కానీ కంటిన్యూ చేద్దామన్నా. ఎందుకంటే ఇందులో నిఖిల్ అనే బ్రదర్ పాత్ర లాస్ట్లో చమక్కని మెరిశారు. సో నాకు ఫస్ట్ ఇప్పుడు చిన్నప్పుడు యాక్టర్ అవ్వాలనే ఉండేది. అందరికీ ఉంటుంది యాక్టర్ అవ్వాలని చెప్పి. ఎవ్రీ తెలుగు గాయ 10 ఇంట్లో 5 హీరో అవ్వాలని ఉంటుంది. ఆ షోకి అయితే ఉండే. కానీ వెన్ ఐ థాట్ ఆఫ్ రైటింగ్ ఎ స్క్రిప్ట్ ఫర్ మై సెల్ఫ్, ఒక రామ్-కామ్ రాశాను. రాస్తున్న 20 pagesకి ఐ ఫెల్ట్ ఇది నేను కాకుండా మంచి నోటెడ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి లాంటి యాక్టర్ చేస్తే మస్తు ఉంటుంది అనిపించింది 2019-2020లో. అప్పటికి జాతిరత్నాలు రాలేదు. ఏజెంట్ ఫెల్ట్ అలాంటి టైమింగ్ ఉన్న యాక్టర్ చేస్తే మస్తు ఉంటుంది అని చెప్పి అనుకుని రైటింగే బెటర్ చేస్తున్నాయేమో అనిపించింది నాకు. అలాగైపోయింది. ఎప్పుడైతే జగపతి బాబు గారు నువ్వు చేయొచ్చు కదా యాక్టింగ్ అన్నప్పుడు, ఆయన అంత మంచి యాక్టర్, అంత పెద్ద యాక్టర్, ఆయన చేయొచ్చు కదా అన్నారంటే నిజంగానే యాక్టింగ్ చేయొచ్చా మళ్ళీ స్టార్ట్ అయింది. కొంచెం అప్పుడు స్టార్ట్ అయింది. ఆయన చెక్ ఇచ్చే ముందు కూడా అన్నది ఏంటంటే, నువ్వు హీరో కింద చేస్తానా నాకు ఓకే, నన్ను హీరో కింద చేయమన్నా ఓకే, వేరే ఎవరన్నా తీసుకొచ్చి చేస్తా అన్నా నాకు ఓకే, నీ స్టైల్లో చెయ్యి అన్నారు. ఐ థింక్ వెన్ యూ హ్యావ్ ఆపర్చునిటీ వై నాట్. అంటే ఈ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఫస్ట్ చాయిస్ ఎవరు హీరోగా? అలా ఎప్పుడు లేకుండా అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మౌలి మైండ్లో పెట్టుకుని అలా లేదు. నో బడీ, మై సెల్ఫ్. ద క్యారెక్టర్ బిహేవ్స్ లైక్ మీ ఓన్లీ. నాలాగే మాట్లాడతాడు. సో నేను ఎవరిని మైండ్లో పెట్టుకొని రాయనండి. అంటే అంతే, వీళ్ళతో పెట్టుకుని అంటే ఏమో వర్కౌట్ అవ్వదు కదా అట్లా. ఐ డోంట్ థింక్ నాకు వర్కౌట్ అవ్వదు. నాకు ఆ పర్సనల్గా తెలియదు, అతని గురించి ఎలా రాస్తాము. చాలామంది డైరెక్టర్స్ చెప్తూ ఉంటారు కదా, సో పలానా డైరెక్టర్ అంటే యాక్టర్ని పెట్టుకొని ఊహించుకొని రాశాను అని చెప్పేసి ఆ కైండ్లో అడిగాను. కాకపోతే ఇప్పుడు నేను ఫస్ట్ కథ రాశానని చెప్పాను, రాస్తున్న టైంలో నవీన్ పోలిశెట్టి లాంటి యాక్టర్ చేస్తే బాగుండి అనిపించింది. నవీన్ పోలిశెట్టిని పెట్టుకొని రాయలేదు. సో రాస్తుంటే మనకే అనిపిస్తుంది, ఒక సీన్ వచ్చినా మనకే ఎవరొకటి తడతాడు అట్లా. అండ్ తమిళ ఇండస్ట్రీలో కానీ మలయాళం ఇండస్ట్రీలో మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే, డైరెక్టర్సే ఫస్ట్ మంచి హిట్ కొట్టిన తర్వాత దే ఆర్ టర్నింగ్ యాస్ అన్ యాక్టర్స్ హీరోగా. నెక్స్ట్ మీ ప్రయాణం కూడా అటు సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుందా? నాకు ఫస్ట్ డబ్బులు సంపాదించాలని ఉందండి. డబ్బులు సంపాదించాలని? హీరో అయితే డబ్బులు రావు. ఎందుకు అంత ఎక్కువ డబ్బులు రావు కదా. ఇప్పుడు ఇట్లా పెద్ద హిట్, ఐ షుడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఫిలిం డెఫినెట్లీ. సో డైరెక్టర్ చెక్ ఎక్కువ ఉంటుంది కానీ యాక్టర్ చెక్ తక్కువే ఉంటుంది. కింగ్, మీరు కింగ్ మేకర్, డైరెక్టర్ అనేది కింగ్ మేకరే కదా. అంతేం లేదండి. నైస్. అండ్ మౌలి ఎప్పుడు వచ్చాడు అసలు ఈ సీన్లో? కానీ అసలు మౌలి వాళ్ళ ఫ్రెండ్ అక్షయ్ అని ఒక యాక్టర్ ఉన్నారు, తను మౌలి రూమ్మేట్స్. తనతో ఒక లవ్ స్టోరీ అనుకున్నాం, అది కూడా ఈటీవీలో పిక్ చేసాం.
అది కూడా రామ్ కామ్ కిందే వస్తుంది అది కూడా. ఇట్స్ లవ్ స్టోరీ, కొంచెం సీరియస్ లవ్ స్టోరీ, బట్ దేర్ ఇస్ కామెడీ ఇన్ ఇట్. ఇట్స్ నాట్ యాజ్ ఫనీ యాజ్ లిటిల్ హార్ట్స్. సో అది కూడా నరేషన్స్ అయినాయి ఈటీవీలో. దే లైక్డ్ ఇట్, దే లవ్డ్ ఇట్. అది టేబుల్ రీడ్స్ అవుతుంది. ఆ టైంలో లిటిల్ హార్ట్స్ ఫినిష్ అయిపోయింది. ఐ ఆస్క్డ్ అక్షయ్, ఇలాగ అయిపోయింది, ఐ హ్యావ్ 2 people ఇన్ మైండ్. ఒక అతను ఆల్రెడీ నేను అప్పటికి ఇంకొక 2 యాక్టర్స్ ఉండే వాళ్ళని, ఒక అతను కాంటాక్ట్ అయ్యి అతను రెస్పాండ్ కాలే. తర్వాత ఇంకొక అబ్బాయిని కూడా అక్షయ్ ద్వారా కాంటాక్ట్ అవ్వడానికి అతను కాంటాక్ట్ తీసుకున్నా. అతను కాంటాక్ట్ అయ్యి అతను కలుద్దాం అన్నాడు. అతను కలిసే టైంకి నేను మా ఫ్రెండ్స్ ఫార్మ్ హౌస్ పార్టీ ఏదో పెడితే దానికి వెళ్ళిపోయినా. నేను కలవాలనుకున్నప్పుడు అతను హాస్పిటలైజ్ అయ్యాడు. సో కుదరలేదు. ఇంకొక అతను ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఈ టైంలో మౌలిని అనుకోకుండా కలిసా. మౌలిని కలిసి మౌలి కూడా సెట్ అవుతారో అనిపించింది చూడంగానే. వాళ్ళకన్నా కరెక్ట్ ఏజ్ గ్రూప్ కరెక్ట్ ఫిట్ అవుతున్నాడేమో అనిపించింది మౌలి. సో అక్షయ్ వాళ్ళు, నీ కథ ఉంది కదా చెప్తావా, నా మైండ్లో ఉంది, చూద్దాం వాళ్ళిద్దరు ఏమైనా రిజెక్ట్ చేస్తే చెప్దాం మౌలికి అనుకున్నా. చెప్తావా అంటే ఓకే చెప్తాను. 20 minutes చెప్పా, చదువులేసని సాంగ్ అయిపోయేంత వరకు. ఫామ్ హౌస్ లో కాదు, ఫామ్ హౌస్ మా ఫ్రెండ్స్ ఫామ్ హౌస్ లో కలిసా నేను. మౌలి వాళ్ళు సపరేట్ ఫ్లాటే, మౌలి వాళ్ళ ఫ్లాట్లో. సో మౌలికి 20 minutes చెప్పావు, మస్తు నచ్చింది మౌలికి. బ్రో రేపు ఫుల్ నరేషన్ ఇస్తావా అన్నాడు. ఫుల్ నరేషన్ ఇస్తా అన్న. A to Z మొత్తం బుక్ ఫోన్ ఇలా పెట్టుకొని మొత్తం స్క్రిప్ట్ 160 pages మొత్తం విత్ డైలాగ్ వర్జన్ యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే చెప్పానో ఈరోజు అదే తీసాను. తనకు వినగానే తను ఫుల్ ఎక్సైటెడ్, చాలా బాగుంది బ్రో, వర్కౌట్ అయిపోతుంది అన్నాడు. కానీ ఈ మూవీలో ఇంకొక హైలైట్ చెప్పాలంటే, యాక్టర్స్ విషయంలో మీరు చూస్ చేసుకున్న వాళ్ళలో కంచి గారిని తీసుకురావడం అసలు అదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. క్రెడిట్ సింజిత్కి మౌలికి. ఎవరు చేస్తారు అంటే నాకు వేరే వాళ్ళు ఉండే మైండ్లో ఫాదర్ క్యారెక్టర్కి. మౌలి సింజిత్ ఆలోచిస్తే మళ్ళీ ఇద్దరు ఎవరి ఐడియా నాకు తెలియదు. కంచి గారు ఎలా ఉంటుంది అన్నాడు. పర్ఫెక్ట్, ఆయన కరెక్ట్ సై సినిమాలో సేమ్ రోల్ కదా. రైట్. సో వెంటనే నో లుకింగ్ బ్యాక్ ఆయనకు కాంటాక్ట్ అయ్యాము, వెళ్ళి నరేషన్ ఇచ్చాను ఆయనకి. ఆయనకు బాగా నచ్చింది. మొత్తం ఏ యాక్టర్ని కలిసినా ఫుల్ నరేషన్ విత్ డైలాగ్ వర్షన్ ఇచ్చేస్తా. ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు నో చెప్పకుండా అయిపోయిందా? అంతే అంతే. ఓకే. కానీ అదే నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన చెయ్యడము అనిపించేటప్పటికి అది ఇంకా యాడ్ ఆన్ అయినట్టు అనిపించింది. ఈవెన్ సెకండ్ టైం నేను వెళ్ళి మూవీ చూస్తున్న టైంలో కూడా ఎవ్రీ సీన్ అనేది కూడా అంటే అలా ఆనందంతో వెళ్ళిపోతూ ఉంది. అండ్ కమింగ్ డేస్లో ఐ థింక్ ట్రెండ్ అవుతుంది మౌలి ఇది ఆయనది కాంబినేషన్ ఓటీటీ రిలీజ్ తర్వాత. అండ్ ఈ మూవీ విషయంలో ఈ రన్ టైం అనేది కూడా మనము ప్రతి ఒక్క కన్సిడరేషన్ అనేది కూడా తీసుకుంటున్నారు. ఈవెన్ ప్రేక్షకుడు కూర్చున్న తర్వాత ఎంటర్టైన్ అవ్వాలి, వెళ్ళిపోవాలి అనే కైండ్ ఆఫ్ అనే ఒక మోటోతో పెట్టుకొని రాశారా, లేకపోతే ఏంటి? జనాల కోసం ఏం రాయలేదు ఈ సినిమా. ఫస్ట్ నవ్వించాలని కూడా నాకేం లేకుండా. మై ఓన్లీ థింగ్ ఇస్ ఐ మిస్డ్ మై ఇంటర్మీడియట్ డేస్. అవునా? దానికోసమే రాశాను ఈ కథ. నేను ఆ ఇంటర్మీడియట్ డేస్ని ఫుల్ మిస్ అయ్యాను. అదే టైంలో బీటెక్ అయిపోయింది, జాబ్ 2 years చేశాను, జాబ్ మానేసినాను. ఇంట్లో కూర్చొని గుటర్గు అని చెప్పి ఒక వెబ్ సిరీస్ ఉంది. దాంట్లో కూడా పిల్లలిద్దరు, ఇంటర్మీడియట్ పిల్లలు ఇద్దరు కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి లవ్ చేసుకుంటారు. లాంగ్ డిస్టెన్స్ చేస్తే ఇంతవరకే. బైపీసీ ఎంపీసీ ఏం కాదు, ఇద్దరు బైపీసీ అనుకుంటారు. దాంట్లో కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా అప్పర్ మిడిల్ క్లాస్ పేరెంట్సే. ఒకళ్ళు మిడిల్ క్లాస్, ఒకళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళ హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్కి ఏం ప్రాబ్లం ఉండదు. ఆ డేట్కి వెళ్ళినా సరే వాళ్ళ డాడీకి తెలిసినా సరే కూల్ బెటా అంటారు. అమ్మా ఇదేంది, ఇది చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎట్లుంటుంది బ్రో, మనకి అబ్బాయిలు అమ్మాయిలు ఎట్లా ఉంటారు, భాషంలో అమ్మాయిలు వేరే వేరే రో, అబ్బాయిలు వేరే. నువ్వు పెన్సిల్ అడిగితే చాలు అంటాడు వెనకాల నుంచి ఎవడో ఒకడు. ఎరేజర్ అడిగితే చాలు, మాట్లాడితే ఆ లవర్స్ ఇద్దరు అంటారు. బాత్రూమ్ గోడల్లో ఫ్రేమ్స్ వేసేస్తారు ఇద్దరికి. సో లింకులు ఉంటాయి, అవన్నీ ఉన్నాయి. నాకు అన్నీ వచ్చినాయి. నాకు చూస్తే చాలా ఏలియన్ అనిపించింది ఆ వరల్డ్. ఓకే, ఏంది వీళ్ళు ఇట్లున్నారు, మంది ఇట్లా కాదు కదా, మంది ఇది కాదు కదా అని. మనది చాలా డిఫరెంట్, చాలా డిఫరెంట్. మంది జూనియర్ హోమ్, మన జూనియర్. నేను జూనియర్ చాలా మంది. అదే ఇంటర్, అందుకే నేను భారతీయ విద్యావన్స్ లో జాయిన్ అయ్యా. ఓకే. అది 3 o'clock అయిపోయేది, 3:30కి అయిపోయేది. ఇంటి 5కి వెళ్ళేవాడిని. ఆ మధ్యలో అంతా కచోరీలు తింటాము, పానీపూరి తింటాము. మల్కాజ్గిరి సఫిల్గూడ సైనిక్ పురిలో ఆ కాలేజ్ ఫుల్ అడుగుదొబ్బే వాళ్ళం మేమందరం. ఐ డోంట్ నో ఈ పదాలు వాడచ్చు లేదు. అంటే
అసలు ఆ లైఫ్ నుంచి దాటొచ్చిన వాళ్ళందరి మెమరీస్‌ని మీరు మళ్ళీ రీకలెక్ట్ చేశారు. థియేటర్‌లో చూస్తున్నప్పుడు అరే! మనం కూడా ఇదే కదరా భయ్! అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకునింది అదే. అవును. అవును. అది వర్కౌట్ అయింది యాక్చువల్లీ. ఆ! ఇట్స్ మీ, మై ఫ్రెండ్స్. నిజంగా నా ఫ్రెండ్ మధుసూదన్ అని ఉన్నాడు. సేమ్ దింపారా అలాగా? వాడిని మధుబాల అని పిలిచేవాళ్ళం. మధు ఆంటీ అని వాడినే ఆంటీ అనేవాళ్ళు. వాడిని అంకుల్ వాళ్ళు కొంచెం మా అందరికన్నా కొంచెం ఫిజిక్ ఉండేది వాడికి. హ్మ్. సాలిడ్ ఉండేవాడు. వాడిని అంకుల్ అని వాడిని అంకుల్ అని పిలిచేవాళ్ళం. నా బీటెక్‌లో వంశీ అని ఒకడు ఉంటాడు. వాడొక్కడికే వైట్ హెయిర్ ఉండేది. వాడిని అంకుల్ అని పిలిచేవాళ్ళం. ఓకే. ఇంత గలీజ్‌గా ఉండేదిలే. ఐయామ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. బట్ యాహ్! ఇప్పటికి వాడిని అంకుల్ అనే పిలుస్తాం. ఎందుకు బ్రో ఆల్రెడీ ప్రపంచంలో ఉన్నోళ్ళందరికి చూపించేసారు మధు ఎవరా అని చెప్పేసి. యాహ్! సో, మధుసూదన్ వాడు మా క్లాస్‌మేట్స్ అంతా ఫన్నే బ్రో. హ్మ్. ఫుల్ ఎంజాయ్. మేము C2 సెక్షన్. హ్మ్. మస్తు ఎంజాయ్ చేస్తుండే మేము. మామూలుగా లేదు. యాహ్! యాహ్!